వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. రుక్మిణియానం చెప్పుకుంటున్నాం కదా. నిన్న వాళ్ళు అర్జున అదే మాత ఇలా చెప్పిందని సుమతి సుజాత ఇద్దరు వెళ్ళారు కదా. వెళ్ళి అర్జున్ని చూసినాక తినకు ఒక భావన కలిగింది. ఇట్లా కూర్చొని విషయాన్ని నిద్రపోయిన తర్వాత ఆలోచిస్తుంది. అంతలోకి వచ్చి మాత మళ్ళా వచ్చిందని మాతతో మాట్లాడుతూ డిస్కస్ చేస్తుంది. మాత నన్ను ఎంకరేజ్ చేస్తుంది. డాన్స్ చేసి ఇషాన్‌కి వీళ్ళందరికీ నేర్పించమని. ఫస్ట్ పారాగ్రాఫ్ వరకు చెప్పుకున్నామండి. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ నుంచి చెప్పుకుందాం మళ్ళా. From time to time throughout each day, the image of Arjuna would quietly slip into my mind, bring sorry masters, bringing a smile to my face and a sense of upliftment which I could not quite express or understand. When Amba next came to visit, she noticed it right away. You are different, Sujata. What has happened? అదే. ఎప్పటినుంచో ఎప్పుడైతే అర్జున్‌ని చూసిందో ఆ క్రౌడ్‌లో ప్యాలెస్ నుంచి బయటికెళ్ళి అప్పటినుంచి ఆ రోజు నుంచి ఆ నిమిషం నుంచి ఆమెకి కొంచెం ఆమె మైండ్‌లో ఏంటి అంటే నవ్వుతూ ఉండటము. ఒక ఏదో ఒక ఆనందం పైకి కనిపిస్తున్నట్టు గమనించిందనమాట. ఏంటి అనేది అర్థం కావట్లేదు సుజాత అని మాత పక్కనున్నప్పుడు ఆమెకు అర్థమైందనమాట. ఆమె గుర్తించింది ఈమెలో. ఏంటి నువ్వు చాలా డిఫరెంటు అని కూడా చెప్తుంది. ఏం జరిగింది అని సుజాతని అడుగుతుంది. "Why do you ask? Nothing has changed in my life," I replied. We were seated by the stream at the edge of the garden, watching our two children who were immersed in some play activity. అదే. "ఏమడుగుతున్నావు? నాకేమీ మార్పేమి రాలేదు" అని చెప్పిందనమాట సుజాత. అంబాకి చెప్పి వీళ్ళిద్దరూ ఈ గార్డెన్ దగ్గర, ఆ వాటర్ ఫాల్స్ దగ్గర, వాటర్ దగ్గర కూర్చొనున్నారు కదా. పిల్లలు ఆడుకుంటూ ఉంటే, ఇద్దరిని చూసుకుంటూ వాళ్ళు ఆడుకొని వాళ్ళు ఆటల్లో నిమగ్నం అయ్యారు. చూసుకుంటూ వీళ్ళిద్దరు ఉన్నారనమాట. "దెర్ ఈజ్ ఎ లైట్‌నెస్ అబౌట్ యూ యాస్ ఇఫ్ సమ్ క్లౌడ్స్ హావ్ బీన్ డిస్పర్స్డ్. The sorrow that has clung to you this past few years is gone. Something must have happened." అది అంబ అడుగుతుందనమాట. "నీలో చాలా మార్పొచ్చింది. ఏదో జరుగుతుంది. చాలా ఆహ్, లోపల ఆనందంగా ఉన్నావు. బయట ఇదిగా ఉన్నావు. అంటే ఇట్లా వస్తది, పోతది. మన మబ్బులు అట్లానే ఉన్నది. ఏంటి నీ బాధను కూడా నువ్వంత పాత గతం గురించి కూడా మర్చిపోయావు. ఇప్పుడు ఏం జరిగింది? మంచిదే కదా!" అనే భావనతో అడుగుతుందనమాట. నీలో ఏదో మార్పు చెందింది అని కూడా అడుగుతుంది. I shook my head. Since the day when Sri Krishna gave me the gift of seeing Uddhav again, I have been able to let him go, and I am more at peace after this. That is all. అదే. తల ఊపి చెప్తుందనమాట సుజాత. నాకు శ్రీకృష్ణుడు గిఫ్ట్ ఇచ్చాడు గదా! ఉదవ్‌ని చూడటానికి మళ్ళీ. అతన్ని వచ్చి చూసి ఎళ్ళిపోయిన తర్వాత నుంచి నాకు చాలా హ్యాపీగా లోపల సోల్ కూడా చాలా హ్యాపీగా ఉన్నది అని చెప్తుంది. Nothing more. She looked at me curiously. I shook my head. I am your sister. Remember, you cannot fool me. Nothing more. ఇంక అంతకన్నా ఏం లేదు అని చెప్తుంది. ఏమో ఆతృతతో అడుగుతుందనమాట అమ్మ. అవును తలూపింది. నేను మీ చెల్లెలు లాంటిది. నువ్వు మర్చిపోకు. నన్నే ఏదో చెప్పేసి వదిలేసాం అనే భావనతో ఉండవాకు అని అడుగుతుందనమాట. The only other thing that has happened is that a few weeks ago, Mata sent me out of the palace to see the arrival of Arjuna. I went to the gate of the city where a great crowd has gathered, but in spite of the crowd, I did see him up close, Amba, and for a very brief moment, I caught his glance. My eyes lit up as I spoke his name, despite my best efforts to conceal my feelings. అది. అప్పుడు చెప్తుందనమాట సుజాత. అంబాకి చెప్తుంది. ఏమైంది అంటే, కొన్ని వారాల క్రితము అమ్మ నన్ను బయటికి పంపించింది ప్యాలెస్ నుంచి. అప్పుడు అర్జును వచ్చినప్పుడు ఆహ్, ఈ బయట ద్వారకా సిటీలో ఉన్నప్పుడు జనాలందరూ గ్యాదర్ అయ్యి చూసేటప్పుడు చాలామందున్నారు. ఆహ్, అదే ఈవెంట్ అంతా అర్జున వచ్చే చారియట్ ఈళ్ళంతా క్రౌడ్‌తో ఆ సిటీలో ద్వారకలో నిండి ఉండటం వల్ల, ఆ క్రౌడ్‌లో దగ్గరగా నేను చూడగలిగాను అర్జున్‌ని. అర్జున్‌ని చూసినప్పటి నుంచి నాకు కొంచెం అతని పేరు తలుచుకున్నా, లేదంటే అతనితో ఏం చేసినా నాకదొక భావన, ఫీలింగ్స్‌గా కలుగుతుందని చెప్తుందనమాట సుజాత.
సో దట్ ఈస్ ఇట్. షీ టీజ్డ్. యూ హ్యావ్ ఫాలన్ ఇన్ లవ్. ఓహ్! అదేనా అని చెప్పి అంటూ నువ్వు చెప్తుందనమాట. నువ్వు ప్రేమలో పడ్డావా అని అడుగుతుంది. అంబ, హౌ కెన్ యూ సే సచ్ ఎ థింగ్? ఐ ఎక్స్‌క్లైమ్డ్ ఓవర్‌కమ్ విత్ ఎంబారస్మెంట్. డోంట్ టీజ్ మీ. అది అంబ, నువ్వు ఎందుకు అలా చెప్తున్నావు? నన్ను ఏడిపించడానికా? నన్ను ఏడిపించకు. ఇదేం కాదు. నేను ఇయన్నీ ఎదుర్కొని ఇట్లా వచ్చానని సమాధానం చెప్తుంది. వాట్ డిడ్ హి లుక్ లైక్? షీ ఆస్క్డ్ క్యూరియస్‌లీ. అంబ అడుగుతుందనమాట. ఎట్లా ఉన్నాడు? ఏంటి వివరిస్తావా? అని మా ఆతృతో అడుగుతుందనమాట. ఐ డోంట్ నో. ఐ స్టాంబర్డ్. ఐ కెనాట్ డిస్క్రైబ్డ్ హిమ్. ఇట్ వాస్ నాట్ హిస్ లుక్స్ బట్ సంథింగ్ ఎల్స్ దట్ కాట్ మీ. నేను చెప్పలేను కానీ అతని గురించి. కాకపోతే అతన్ని చూడటం వల్ల కాదు. ఏదో నన్ను ఎక్కడో కనెక్ట్ అయ్యాను అనేది అని భావనతో చెప్తుంది. Her voice grew more serious. If Mata sent you there, it was for a deeper purpose. Actually, I have heard that some of the women here have had a similar experience with Arjuna. Mata seems to be directing some of the women to him. అదే తిను చెప్తూ ఉందనమాట. కొంచెం వింటూ ఉంది సీరియస్‌గా. ఏంటి అంటే, "మాత నిన్ను అక్కడికి పంపించింది కదా! అదొక పర్పస్ ఉండుంటది. ఒక పనుండుంటది. దానికోసమే పంపించుంటది నిన్ను" అని అంటే, "లేదు, నేను ఇక్కడ మన క్వార్టర్స్‌లో ఉన్న ఒక వుమన్ గురించి కూడా ఇదే సేమ్ ఎక్స్‌పీరియన్స్ అర్జునతో వచ్చిందంట" అని చెప్తే, "ఓహ్! మాత సీమ్స్ టు బి డైరెక్టింగ్ సమ్ ఆఫ్ ద వుమన్ టు హిమ్." అంటే మాతనే ఇట్లా అతనితో ఉండేట్టు డైరెక్ట్ చేస్తుందా? చెప్తుందా? ఎళ్లి కలవమని అని అంటుంది. దట్ ఈస్ క్యూరియస్. ఐ కమిటెడ్ reflectively. Mata came to see me after I had returned and said something about cracking open my heart and about Arjuna's spiritual training, but I did not understand her meaning. All I know is that what had happened at about the same time that I felt without drifting away. I no longer feel his presence as I did before, but something else has taken his place, which I cannot really express, Amba. I drift to sleep at night feeling a deep peace as if I am resting at the feet of Arjuna and he is looking out for me. అది. క్యూరియస్‌తో ఈ మాతతో అడుగుతుందనమాట. ఏం జరిగిందంటే మాత అప్పుడు నేను అర్జున్‌ని చూసొచ్చినాక మాత వచ్చింది. వచ్చినప్పుడు కూడా నాకు కాస్త లోపల హార్ట్. హార్ట్ చాలా ఆనందంగా ఉంది. స్పిరిచ్యువల్ అర్జున గురించి చెప్తూ శ్రీకృష్ణ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకున్నాడు కదండీ! ఇదంతా చెప్తూ ఉన్నది. కానీ నాకు ఆ మీనింగ్ ఏంటి అంత అర్థం కాలేదు. కానీ అదే టైంలో వదిలేసినా కానీ ఆహ్, ఇంకా అతను మళ్ళా నాకు కనిపించట్లేదు. అంతకుముందులాగా కనిపించినట్టు నేను తలుచుకుంటే ఇంకా ఆ ప్లేస్‌ని తీసుకున్న భావనలాగా ఉన్నది. ఆహ్, ఆహ్, అది నేను ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను. అమ్మ నీకు చెప్పలేకపోతున్నానని అంబతో చెప్తుందనమాట. ఒక్కోసారి రాత్రి కూడా నిద్రపోయినప్పుడు, చాలా కామ్‌గా ఉన్నప్పుడు, రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా ఆయన ఈ మన దగ్గర కాళ్ళ దగ్గర ఉన్నట్టుగా ఆ భావనతో ఉందనమాట. ఆయన అన్నీ నన్ను టేక్ కేర్ చేస్తున్నారు. అర్జున అనే భావనతో ఉన్నది అని చెప్పి చెప్తుంది. మాస్టర్స్ ఎవరన్నా షేర్ చేసుకుంటారా? ఇంకేమన్నా మాట్లాడతారా? "ఇఫ్ దిస్ ఈజ్ నాట్ లవ్" షీ ఎక్స్‌క్లైమ్డ్ అగైన్ ఇన్ టీజింగ్ వాయిస్. ఇది ప్రేమ కాపోతే ఇంకేమున్నది అని చెప్పి మళ్ళా అడుగుతుందన్నమాట క్వెషన్. ఐ షుక్ మై హెడ్. బీ సీరియస్ అంబ. ఇట్ ఈస్ నాట్ లవ్ ఇన్ ద సెన్స్ దట్ వి నో ఇట్. నాట్ ఎ పర్సనల్ లవ్ లైక్ ఐ ఫెల్ట్ ఫర్ ఉదవ్. It is something quite different, something I don't know how to describe, as if he is an ideal toward which I can aspire. But how can that be, Amba, when he is so superior? అదే తలూపి చెప్తుంది. కొంచెం సీరియస్‌గా ఉండు అంబ. ఏంటి ఇట్లా లవ్ ఏం కాదు. ఈ భావన ఏం లేదు. ఎందుకు నేను ఆహ్, పర్సనల్ లవ్ ఉదవ్ దగ్గరున్నంత అంతయితే ఏమీ లేదు కానీ, కానీ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నది. నేను చెప్పలేకపోతున్నాను ఆ భావన. అది ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను నీకు అని చెప్పేసి చెప్తుందనమాట. "Superior? What does that mean?" She responded in a tone of disapproval. "Mata does not allow that kind of thinking. I have heard that she and Sri Krishna are training him so that he can uplift others. We all needs ideals, Sujata.
I believe that Mata and Sri Krishna are like devatas. They don't experience life as we do, but Arjuna is very human. And like us, he has to undergo all the human trials and challenges in the journey of life. He suffers as we do. As a result, he can inspire us to achieve our potential as he himself is doing. He is a model for all of us. That is what I believe. And I think that is why Mata is introducing him to many of the women here and also to many of the men. అదే. అతనేమన్నా సుపీరియర్ కొంచెం ఏమన్నా గొప్పగా ఉండడం ఏంటి అని అడుగుతుంటే, ఆమ చెప్తుంది. ఏమని? మాత ఇలాంటియన్నీ ఒప్పుకోదు. ఆలోచించడం ఇలాంటియన్నీ. ఎందుకు అంటే శ్రీకృష్ణుడు, మాత వాళ్ళు అర్జున్‌కి ట్రైనింగ్ ఇచ్చి ముందు ముందు పేరు ఎట్లా చేయాలనే దాంట్లో వాళ్ళని ముందుకు తీసుకొస్తున్నారు కానీ సుజాత ఇదేం కాదు అంటుంది. మాతా శ్రీకృష్ణుడు కూడా దేవతల్లాంటోళ్ళు. కానీ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేయరు. మనం ఏదైతే మనుషులంగా మనం హ్యూమన్స్‌గా చేస్తున్నామో అదేమి చెయ్యరు. కానీ అర్జున కూడా మనలాంటి మనిషే. అతనేంటంటే ఇయన్నీ మనం ఎట్లా పాస్ అవుతున్నామో, ఏం చేయాలి, ఏంటి అన్ని ఛాలెంజెస్ మంచి చెడులు అన్నీ పాస్ అవుతూ ఉండాలి అతని లైఫ్‌లో కూడా. అందుకని అతను మనం ఎట్లా ఇబ్బంది పడుతున్నామో అట్లా వెళ్ళాల్సొస్తది. ఇలాంటియి చేయటం వల్ల అతనిలో ఏదో సంథింగ్ ఒక మోడల్‌గా అందరికి నిలవటం కొరకు అతను శ్రీకృష్ణ దగ్గర ట్రైనింగ్ అది తీసుకుంటున్నారు. అందుకని నేను నమ్ముతున్నాను. అందుకనే అమ్మ ఇలాంటోళ్ళందరిని మనకే కాదు చాలా మంది మన క్వార్టర్స్‌లో ఉన్న వుమెన్స్‌కి అందరికి ఆదర్శప్రాయంగా తీసుకోండి. ఇట్లా ట్రైనింగ్ ఇస్తున్నాం ఇతని గురించి అంతా చెప్తూ ఉన్నది అని కూడా చెప్తున్నారు. I have seen how she turns to our emotional and physical needs, but now it seems she also turns to our special needs. I murmured, spiritual needs. I murmured. Yeah. అమ్మ ఏం చేయబోతుంది? ఏంటి అతని గురించి తెలుసుకోవటానికి ఇంకా మనం కొంచెం స్పిరిచ్యువల్‌గా కొంచెం ఎదగాలి. అతనేమి చేయబోతున్నారు స్పిరిచ్యువల్‌గా కూడా తెలుసుకోవాలని లోపల లోపల అనుకుంటున్నారు. Amba was quiet and then replied, Sujata, we see only the slightest portion of what she does, while outwardly caring for our material needs. Inwardly, she is tending to our spiritual growth. That is the true purpose of her work. I nodded and then turned my eyes to the children, who were in deep in conversation. They are in their own world, committed. Amba, after a few moments of silence, Ishan is the only one who truly makes her happy. She giggles so when she is with him, and every day flirts with me to bring her here. అది. అమ్మ కొంచెం క్వైట్ అయిన తర్వాత చెప్తుందనమాట. సుజాత ఇదొక్క ఇదే కాదు అమ్మ ఏం చేస్తున్నా కానీ ఏదో ఒక కారణం అంటూ ఉంటది. ఈ ప్రపంచంలో ఏదో ఒక అవసరము, ఏదో ఒకటి ఉంటది. తనెళ్ళే పార్ట్ డిఫరెంట్‌గా ఉంటది. ఆమె స్పిరిచ్యువల్‌లో మనలో పెరగడం కొరకు చేస్తుంది. లోపల లోపల ఈ పర్పస్ ఆమె ఏదో ఉంటది అని తలూపి ఇంకా పిల్లల వైపు తిరిగిందనమాట. అంతలోకి ఇషాను అంబ చెప్తుందనమాట. పిల్లలిద్దరూ మాట్లాడుకొని మంచిగా ఉంటూ వీళ్ళేమో డిస్కషన్‌లో ఉన్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు కదా! వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉండి ఇంక చెప్తుంది. ఇషాన్ ఒక్కడే హ్మ్, తన్ని హ్యాపీ చేయగలడు కాన్స్‌నిని. ఎందుకంటే ఆ అమ్మాయి నవ్వుతూ ఉంటది. ఇషాన్‌తో ఉన్నప్పుడు ఏం చేసినా పద్దాక ఇక్కడికి తీసుకురమ్మని అడుగుతూ ఉంటది కూడా అని చెప్పి చెప్తుంది. Amba, I turned my eyes to her to think that for so long I doubted Mata. I didn't believe the stories my mother told me about her. I thought she was just a beautiful Rajkumari who everyone loved and imagined stories about. But now I think that passing through a locked door or appearing and disappearing at will, these things are nothing compared to what she has done for me and for so many others. I am ashamed of myself for doubting her. అదే. అంబా ఇంకా నేను కళ్ళు తెరవాలి. లేదంటే ఇంకా అజ్ఞాన భావంలో ఉన్నాననుకోండి, కళ్ళు మూసుకొనుంటే ఇంకా మంచిది కాదు అని చెప్తుందనమాట సుజాత. ఏమని అంతకుముందు ఏది చెప్పినా నమ్మేది కాదు కదా! అందుకని ఇంకా నేను ఇంకా కళ్ళు తెరవకపోతే ఇంకా అమ్మని నమ్మను. డౌట్ పడుతూనే ఉంటాను. కానీ ఒకప్పుడు మా అమ్మ చెప్పేది ఆమె గురించి చెప్పి ఒక రాజకుమారి, అందరిని ప్రేమిస్తది, అన్ని అవసరాలు తీరుస్తది. ఆమె గురించి చాలా కథలు అన్నీ చెప్పేది. కానీ
అట్లా అనే నేను వెళ్తూ వచ్చాను గానీ నమ్మేదాన్ని కాదు. ఇప్పుడు నేను అవన్నీ కంపేర్ చేసుకోకుండా నన్ను కూడా నన్ను ఏ పొజిషన్‌కి తీసుకొచ్చింది, ఎట్లా ఉన్నాను, ఇలాంటియన్నీ నేను తెలుసుకొని ఉంటే ఇంకా ఇప్పుడు గూడా నేను ఆమెని ఆహ్, నమ్మకపోతే ఇంకా దండగ. నేను ఆహ్, అసహించుకోవాలి. అషేమ్డ్ అని కూడా చెప్తుందనమాట. I once heard that Mata encourages people to question. She doesn't mind their doubts at all. What she minds is apathy. When people don't even care to question, so many people arrive here thinking she is only the royal wife of Sri Krishna, but they leave knowing she is far more. So don't criticize yourself, Sujata. It is natural to doubt. అదే. మాట మనందరినీ చాలా ప్రోత్సహించిద్ది క్వెషన్స్ అడగమని. ఆ క్వెషన్స్‌కి ద ద అదే సమాధానం కూడా ఆమేమి ఇబ్బందేం పడదు. అడిగిన దానికి చెప్తూ ఉంటది. కానీ ఇయన్నీ ఈ క్వెషన్స్ అడగటం కానీ, ఏమన్నా మనలో ఆలోచనలు రావటం మాత గురించి ఇదంతా సహజమేను. మనం ఏమనుకుంటాము ఆమె ఒక్కటి మంచి మంచి పొజిషన్‌లో ఉంది. శ్రీకృష్ణ వైఫ్ అనే తెలుసు ఆమె గురించి. అంత ఏమి తెలియదు. కానీ ఆమె గురించి ఆహ్, నువ్వేమి వరీ అవ్వకు. ఇదంతా మనం డౌట్ పడటం అది సహజమే అని చెప్తుందనమాట అంబ సుజాతతో. తెలియనోళ్ళు అమ్మ గురించి తెలియనోళ్ళందరూ ఇంకొక భావనలో ఉంటారు కదండీ! అది ఇప్పుడు అమ్మ గురించి తెలుస్తుంది కాబట్టి ఎందుకంటే సుజాత తన అంతకి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఓన్‌గా ఫేస్ చేస్తే తప్ప పక్కనోళ్ళు చెప్పినా కూడా వినరు. అందరికీ అట్లనేం కాదు. కొంతమందేమో ఓకే. ఇట్లానా ఈ మన రాజులు కానీ లేపోతే వీళ్ళేమన్నా చేస్తున్నారు. మన పండితులు గాని ఏమన్నా అంటారు. వాళ్ళ దగ్గరికి ఎళ్తే జరుగుతది. ఇట్లా అని అంటే కొంతమంది నమ్ముతారు. పిల్లలు పుట్టనోళ్ళు కానీ ఇట్లా. అలాంటి కొన్ని నమ్ముతాం. కొన్ని నమ్మం కదా! అట్లనే అది మానవులన్నాక సహజంగా మనకి క్వెషన్ మార్క్ వస్తూనే ఉంటది. డౌట్ వస్తూనే ఉంటది. నమ్మాలా? ఇది జరిగితదా? లేదా? అనేది అని కూడా ఇదేమి నువ్వేం వరీ అవ్వకు అని చెప్తుంది. I just hope that my doubting days are over, I said quietly. Increasingly, I have come to feel that my life is in her hands. Not only this life, but all the lives to come. I don't want to ever forget that. అది నా నేను అనుభవించడం అనేది త్వరగా వెళ్ళిపోతున్నది అని చిన్నంగా చెప్పి, తర్వాత ఇంకా ఆమామ కొంచెం ఎంకరేజ్ చేసుకొని, మాత చేతిలో ఉన్నది నా జీవితం అంతా. నా జీవితం ఒకటే కాదు, అందరూ ఇక్కడికొచ్చేవాళ్ళందరూ నా చేతుల్లోనే ఉన్నది. ఇయన్నీ మర్చిపోవాలి. దీని గురించి అంత అంటే అనుకుంటుంది సుజాత. అండ్ ఐ డోంట్ థింక్ యూ ఎవర్ విల్. షీ రిప్లైడ్ జస్ట్ యాస్ క్వైట్‌లీ. నువ్వు పద్దాక ఏమి మర్చిపోవు ఇలాంటిదని చెప్పేసి కూడా అంటుంది. రిప్లై చేసి చిన్నంగా చెప్తుందనమాట అమ్మ. మై మైండ్ టర్న్ టు అర్జున. ఐ కుడ్ నాట్ నో వాట్ హీ కుడ్ మీన్ టు మీ ఇన్ ద ఫ్యూచర్. బట్ ఐ డిడ్ నో దట్ హీ had opened my heart just as Mata said. For the first time in many years, I felt a sense of joy just in being alive. And for that, I was very grateful. Perhaps, as Mata had said, Arjuna was the moon reflecting Sri Krishna's light and was far easier to graze upon. అది. ఈమె మైండ్ ఏంటి ఇంత మాట్లాడుతున్నా కానీ సుజాత మైండ్ మళ్ళా అర్జున వైపే వెళ్ళిపోతుందనమాట. అది ఎందుకు ఏమన్నా పాత ఫ్యూచర్‌లో ఎట్లా ఉంటదో అని అనుకుంటుంది. కానీ ఈమె లోపల లోపల ఈమె హార్ట్ కానీ ఏవైనా సరే చాలా ప్రేమగా ఉండి మాత చెప్పినట్టే ఉంది. ముందు ముందు ఏం జరుగుతదో చూడాలి. ముందు సంవత్సరాలు అని చెప్పేసి అంటుంది. ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ, బతుకుతూ ముందుకెళ్తూ ఉంటే మాత చెప్పినట్టు అర్జున గురించి కూడా చెప్పింది కదా! శ్రీకృష్ణ రిఫ్లెక్షనే ట్రైనింగ్ అది అన్నీ తీసుకుంటున్నారు అర్జున అని కూడా తుంది. అవన్నీ చూడాలి ముందు ముందుకెళ్తుంటే ఎంత ఈజీగా ఉంటదో లైఫ్ అనేది అనుకుంటుంది. ద టెస్ట్ ఆఫ్ ఏ టెస్ట్ ఆఫ్ ఫెయిత్ చాప్టర్ 9. Mata wants me to perform. I asked in disbelief. Sumati nodded. But how can I? My legs don't work properly. The limp in my feet leg had not healed after all this time, and I had struggled with the realization that I would never dance again, never walk straight. I was not handicapped to the extent that my limb impeded my daily activities. Dancing was out of the question. అది. మాతో నన్ను పెర్ఫార్మ్ చేయమంటుంది అని చెప్పి నేనెట్లా నమ్మగలను అని సుమతికి తలకాయ ఊపి చెప్తుందనమాట.
ఆ! ఏం చేయను. నా కాళ్ళు పని చెయ్యవు కదా సరిగా. ఆహ్, కొంచెం ఫ్రాక్చర్ అయింది కదా! అప్పుడు లెఫ్ట్ లెగ్. అది నాకు ఇంకా తగ్గలేదు ఈ టైము. నేనెట్లా ఈ ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొని ముందుకు ఆహ్, వచ్చాను. మళ్ళా నేను డాన్స్ చెయ్యాలా? చేస్తానా? స్ట్రెయిట్‌గా నడుస్తానా? ఇయన్నీ అనుకోలేదు. నేను హ్యాండీక్రాఫ్ట్ అయిపోతానా? అనుకని నా రోజువారీ పనులు గూడా నేను చేసుకోలేననే భావనలో ఉన్నాననమాట. కానీ డాన్సింగ్ అనేది ఒక క్వెషన్‌గా ఇప్పుడయింది. ఇప్పుడు చేయడానికి ఇదంతా ఏమో సిద్ధమైంది కాబట్టి డాన్సింగ్ చేయగలిగే పొజిషన్‌లోకొచ్చానా అనే భావన క్వెషన్ ఏసుకుంటుంది. Mata has asked this. You cannot refuse Sujata. She wants you to perform the story of Durga Devi slaying the demon Mahishasura. She will have a small audience and you will be a part of another dance community who is performing that night. Nobody will know you. అది. మాత అడిగింది కాబట్టి నువ్వు తా ఓహ్! నేను చెయ్యను అనే మాటొద్దు. రిఫ్యూజ్ చేయొద్దు. నువ్వు చెయ్యాలి. ఆమె ఎందుకు ఏ డాన్స్ చేయమంటుందంటే, మహిషాసురుడిని చంపారు గదండీ! నవరాత్రుల్లో 9 రోజులు అమ్మ ఎట్లా పోరాడి చివరి రోజు అతన్ని డెమాన్‌ని, రాక్షసుడిని చంపింది కదా! దాంట్లో ఒక చిన్న అందరూ తక్కువ మందే ఉంటారు. ఆడియన్స్ తక్కువ మంది జనాలొస్తారు. దాంట్లో ఒక పార్ట్ చిన్న కమ్యూనిటీగా చేస్తావు. ఆ రోజు నైట్ జరిగేది నీ గురించి ఎవరికీ తెలియని కూడా తెలీదు అని చెప్తుందనమాట. I continued to look at her in disbelief, but how is it that possible? The part of Durga was a demanding one with fast leg movements. It was out of the question to perform it with a disabled leg. ఏమోలో నేనెట్లా నమ్మాలి? ఈ దుర్గా ఎట్లా అవకాశం వస్తది నాకు? నేను చేయగలనా లేదా? దుర్గా దాంట్లో చాలా డిమాండింగ్‌గా ఉండి లెగ్స్ కూడా చాలా ఫాస్ట్ మూవ్‌మెంట్ ఇలాంటియన్నీ కదిలిచ్చటము, కాళ్ళని చాలా ముందుకు రావడం, అన్ని పాత్రలు పోషించాలంటే కష్టమవుతది గదా! అని క్వెషనేసుకుంటుంది. ఈ కాళ్ళు అంత బాలేదు కదా! నాకు సహకరిస్తదా? లేదా? అనే భావనలో ఉందనమాట. హర్ గ్రేజ్ ఇట్ చేంజ్డ్. డు యూ నాట్ ట్రస్ట్ హర్? అంటే మళ్ళా నువ్వు నమ్మలేవా అనే భావనలోకి మార్చుకోవాలి అనే భావనతోకి రావాలి అని కూడా చెప్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ట్రస్ట్ సుమతి. ఐ జస్ట్ డోంట్ నో హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఐ హావెంట్ డాన్స్డ్ ఇన్ 5 ఇయర్స్ అండ్ మై లెగ్ డజంట్ హావ్ ఇట్స్ నార్మల్ స్ట్రెంగ్త్. నమ్మకం కాదు ఇప్పుడు సుమతి నాకు. నేను ఎట్లా చేయగలను? 5 ఏళ్ల నుంచి నేను చేయకుండా ఉన్నాను. కాళ్ళు కూడా సహకరించట్లేదు. నా బలం కూడా లేదు. మామూలుగా నుంచోటానికి కూడా అనే భావనలో చెప్తుందనమాట. యూ హావ్ ఎ వీక్ టు ప్రాక్టీస్. ఐ యామ్ ష్యూర్ ఇట్ విల్ బి ఫైన్. అదే నీకు వారంలో టైముంది ప్రాక్టీస్ చేయడానికి. నువ్వు చేస్తావు. నాకది నీ మీద నమ్మకం ఉన్నది. నువ్వు చేయగలవు అనే ఎంకరేజ్‌మెంట్ కూడా చేస్తుందనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాలి ఎవరైనా ఏమన్నా చేస్తా ఉన్నా గాని మనము హ్మ్. ఆ! ఎంకరేజ్‌మెంట్ కూడా చేయాలి. ఇలా తెలుసుకోవాలి అని కూడా చెప్తుంది. యూ హావ్ ఎ వీక్ టు ప్రాక్టీస్. అదే వారమే ఉన్నది. నువ్వు చేయగలవు అని చెప్పి ప్రోత్సహిస్తుందనమాట. ఎవరన్నా అట్లా బాధల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న మనం ఎంత ప్రోత్సహిస్తే వాళ్ళ బాధలు వాళ్ళు మర్చిపోతారు మాస్టర్స్. Tears crept into my eyes. I don't want to make a fool of myself, I said quietly, and I don't want to embarrass her or Dwarka. తనలో తను ఏడ్చుకొని మనోభావంలో ఉంది. కానీ నేను ఫూల్ అందరి ముందు పిచ్చిదానిలాగా అవ్వలేను నేను. ఎందుకంటే అని ఆమె కామ్ అయిపోయిందనమాట. తర్వాత ద్వారకా మనుషుల్ని గూడా నేను సరిగ్గా చేయకపోతే వాళ్ళేమనుకుంటారో, అలా చేయలేననే భావనలో ఉందనమాట. మాస్టర్స్ ఎవరన్నా యాడ్ చేస్తారా ఇంకేమన్నా ఇక్కడి వరకు? Timothy took my hands. Your faith in her is not yet strong enough. Perhaps that is the reason for her request to strengthen your faith. సుమతి చేతులు పట్టుకొని చెప్తుంది. నీ నమ్మకాన్ని ఇంకా కొంచెం గట్టిగా ఉండాలి. అదే రీజన్ అయ్యుంటది. నువ్వు ఇంకా కొంచెం గట్టిగా ఉంటావు. నీ నమ్మకాన్ని ముందుకి కొంచెం గట్టిగా స్ట్రాంగ్‌గా ఉండి నువ్వు నమ్మదలుచుకుంటే నువ్వు చేయగలవు అనే భావన చెప్తుందనమాట. The conversation left me wondering how in the world I was to live up to these expectations.
This was not a matter of fate, but rather of what my body was capable of. The role of Durga Devi was the one both my mother and I had been known for. Had Urdu and I not planned our escape, that is the dance I would have performed in the palace. I had danced it hundred of times and hadn't forgotten a single step or hand movement. But how would my legs stand up to the challenge? And why was Mata asking this of me when she know of my disability? వీళ్ళు మాట్లాడుకొని ఆశ్చర్యపోతున్నాను. ఈ ప్రపంచంలో నేను పెరిగి వచ్చి ఇలాంటియన్నీ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు ఇలా చేయాలని. ఏంటి నా నమ్మకానికి ఏంటి నేను ఎందుకు వెనకాడకేస్తున్నాను? ఎందుకు చేయలేను అనే భావన నాకొస్తది. నేను చేయగలను అంతకుముందు. కానీ దుర్గాదేవిలో మా అమ్మ నేను కలిపి ఒకప్పుడు చేశాము. కానీ ఈ ఉదవను నేను కలిసి తప్పించుకున్న పాత్ర కాదు. అదే డాన్స్ ఇప్పుడు ఈ ప్యాలెస్ ముందు ఆహ్, చేస్ పర్ఫార్మ్ ద పాలస్. ఓకే. నేను చేశాము. కానీ నేను చేసినప్పుడు వందల సార్లు చేశాను ఈ డాన్స్. కానీ నేను మర్చిపోలేదు. ఒక్క స్టెప్ గాని, చేతులు మూవ్‌మెంట్ గాని, భావన కళ్ళతో చూపించేది కానీ, కాళ్ళతో చేసేది కానీ చేయలేదు. కానీ నన్నెందుకు ఇదే ఛాలెంజ్ తీసుకోమంటుంది మాత. నాకర్థం కావట్లేదు. నేను ఆల్రెడీ డిసేబిలిటీ పర్సన్ కదా! లెగ్స్ అది హర్ట్ అయ్యి కాస్త ఇబ్బందుంది. నేను చేయలేను కదా! నన్నెందుకు అని అడుగుతుందని చెప్పి మాట్లాడుకుంటున్నాం మన సుమతితో చెప్తుంది. A few years earlier, she had asked me if I wanted to dance any more, and I had told her that my days of dancing had died along with Udav. అదే కొన్ని సంవత్సరాలు గడిచినాక అమ్మ డాన్స్ ఆహ్, చెయ్యొచ్చావా అని అడుగుతుంది. ఎందుకని ఇయన్నీ డాన్స్ గురించి నేను ఉదవ్ చనిపోయినాక ఉదవ్‌తో పాటు కలిపి చనిపోయిన తర్వాత డాన్స్ గురించి ఆలోచించలేదు, చేయలేదు అని భావనతో ఉంటుందనమాట. ఐ డిడ్ంట్ వాంట్ దట్ లైఫ్ ఎనీమోర్. షీ హాడ్ రిప్లైడ్ టు మీ విత్ వర్డ్స్ ఐ డిడ్ంట్ అండర్‌స్టాండ్ సేయింగ్ దట్ దేర్ వాస్ వన్ లాస్ట్ డిజైర్ షీ వుడ్ హెల్ప్ మీ ఫుల్‌ఫిల్. అది. ఇలాంటిది నాకు ఇంకా వద్దు. నా లైఫ్‌లోనే వద్దు. ఆమెకి మాటల్లో చెప్పినా ఎట్లా అర్థమవుతది? ఏం చెప్పాలి? నాకు ఇది ఇదొక్కటి నా కోరిక అని అనుకోవాలా? లేకపోతే ఎట్లా ఆమెకి ఫుల్‌ఫిల్ చేయగలను అనే భావనలో ఉందన్నమాట. As I remember her words now, I wondered if she was referring to my desire to perform at the palace. I had so wanted that opportunity to prove myself, to show the world that I was as good as my mother. That had meant everything to be done. But now it didn't matter at all. ఆమామ ఇది లాస్ట్ కోరిక అని అనుకుంటుంది. ఇలాంటి ఫుల్‌ఫిల్ నేనెట్లా చేయగలను? ఇలాంటి మాటలు, ఇలాంటిది నేను డాన్స్ ఈ ప్యాలెస్ ముందు ఎట్లా నా కోరికని అదే నాకొక డిజైర్ ఉంది. ప్యాలెస్‌లో చేయాలని ఒకప్పుడు. కానీ ఇదొక ఆపర్చునిటీ వచ్చింది. నేను ప్రూవ్ చేసుకోవడానికి. కానీ మా అమ్మ కూడా అప్పుడు చాలా ఇలానే అని తను చేసింది మంచిగా డాన్స్. ఇది ఎట్లా చేయాలి? ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? ఏంటి? దీని గురించి ఎట్లా ఆలోచించాలనేది నాకు అర్థం కావట్లేదు అని చెప్తుందనమాట. I trembled at the thought of what lay before me. I had not performed in front of an audience in 5 years, which seemed like an eternity to me, another life. I was not the same person. I was no longer Malini the dancer. I was Sujata, a woman living in disguise, hidden away from the world. అదే. ఆమామ కొంచెం ఆలోచించుకొని భయపడకుండా ముందుకొచ్చి కొంచెం నేను నేను చ నేను 5 ఏళ్ల నుంచి డాన్సే చేయట్లేదు అందరి ముందు. కానీ నాకు ఇదొక లైఫు. అదే పర్సన్‌ని కాదు కదా! నేను మాలినిని కాదు కదా! ఒకప్పుడు మాలిని డాన్సర్ అని తెలుసు. కానీ ఇప్పుడు నేను సుజాతని ఆహ్, అని అనుకోని ఈ ప్రపంచం నుంచి ఎళ్ళిపోయిన దాన్ని కాబట్టి చేయొచ్చు అనే భావనలోకి మళ్ళా చేంజ్ చేసుకుంటూ అనుకుంటా. చూద్దాం ముందేం చెప్తారో. మాస్టర్స్ ఎవరన్నా షేర్ చేసుకుంటారా ఏమన్నా?
The next few days were painful ones as I familiarized myself again with the movement of dance and realized how much speed and gracefulness I had lost. Struggling with my weakened legs, I did not know how I could manage. A limping dancer is no dancer at all, I thought. After hours of practice, one day I sat onto the floor of my room in tears, feeling totally humiliated. What was Mata's intention? Why did she need to fulfill this desire, when it is no longer haunted me? I remember how much it had once meant to me, but the desire to dance at the palace was long gone. I no longer wanted to perform. Surely she knew this. The part of me had died along with Udo. I sat on my floor in tears, wondering if I should go to Mata and plead with her to reconsider, to release me from the sure humiliation then awaited me. అది కొన్ని రోజులు కొంచెం బాధాకరంగా ఉంది ఈమెకి. ఈ డాన్స్ మూవ్‌మెంట్స్ కానీ, ఏమన్నా ఆహ్, చెయ్యాలన్నా కానీ, నేను ఎట్లా గుర్తిస్తాను? ఎందుకంటే, ఆ స్పీడ్ గానీ, ఆ భావాలు కానీ, ఆహ్, నేను చేసే పాటలతో చూపించలేను. అవన్నీ నేను మర్చిపోయాను. కానీ, ఈ కాళ్ళతో అసలు ఎట్లా చేయగలను? నా కాళ్ళు సహకరిస్తదా లేదా? నేను అందరి ముందు ఆడియన్స్‌లో ఎట్లా చేయగలను? నేనసలు డాన్సర్‌నే కాదు అని అనుకుంటూ మళ్ళా ఇదే భావనలనమాట. ఒక్కొక్కసారి పాజిటివ్‌గా, ఒక్కోసారి నెగెటివ్‌గా ఉండి ఆమామ ఫీల్ అవుతూ ఉందనమాట. ఇది ఎట్లా మాతాకి ఎట్లా చెప్పాలి? మాత దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళి ఏ భావనతో చెప్పాలి? ఎట్లా ఆమె కోరికను నేను ఫుల్‌ఫిల్ చేయాలి? ఏం చేస్తే నాకు ఈ ఇది తగ్గుతది అని ఆలోచిస్తూ వెళ్తూ అనుకుంటుందనమాట. ఒకరోజు డాన్స్ ప్యాలెస్ ముందు చేయాలని ఉంది. అది ఆ భావన కూడా పోయింది నాకు ఇప్పుడు. ఇంక నేను చేయలేను అనే భావన పెట్టుకొని ఆమె మనసులో ఉదవ్‌తో ఉదవ్ చనిపోయినాక అతనితోనే పోయింది ఇయన్నీ అని ఇంకా నేల మీద కూర్చొని ఏడుస్తూ ఉంది. ఓకే. ఈ విషయం గురించి మాతాకి చెప్పి ఎట్లా నేను దాన్ని తీసుకోవాలి? నేను దాని గురించి ఎట్లా బయటపడాలి అనే భావన ఏర్పడుతుందన్నమాట సుజాతకి. Suddenly, our hordes came into my mind about Arjuna and his inedible will. But I don't have that will, Mata. I cried, and I don't know how to attain it. I don't know how to make my legs work again. మళ్ళా ఆమె సడెన్‌గా ఆమె మైండ్‌లో ఆ మాటలు గుర్తు తెచ్చుకొని అర్జున గురించి చెప్పింది. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంది. కానీ నేను ఎట్లా చేయగలను మాత అని ఏడుస్తూ చెప్తుందనమాట. నేను మళ్ళా పైకి రాగలను? ఏం చేయగలను? ఈ ఈ దెబ్బ తగిలిన డిజబిలిటీలో ఉన్నా కదా లెగ్స్ ఎట్లా చేయగలను అని అడుగుతుంది. I was sinking deeper into the morass of self pity, where there was a knock on my door, drying my eyes. I went to open it and found Sumati standing there, all smiles. She had to have been aware of my swollen red eyes, which bespoke my sorrow, but she pretended not to notice. I have came to take you to the dances so you can choose your costume and perhaps practice with them. I stood in front of her, unable to speak. Come, come, Sujata. Don't take this so much to heart. It is just a performance. హ్మ్. అది. ఈమె కొంచెం జాలి పడుతూ, కొంచెం ఏదో కొంచెం ఆలోచిస్తూ డీపర్‌గా ఉన్నదనమాట. సుజాత. అంతలోకి డోరు సౌండ్ వినిపిచ్చింది. ఈమె ఏడుస్తూ ఉన్నది కదా! అయన్నీ వైప్ చేసుకొని, తుడుచుకొని తలుపు ఓపెన్ చేస్తే సుమతి ఉందనమాట. అక్కడ నుంచొనుంది నవ్వుతూ. ఆహ్, ఏమైందంటే ఈమె కళ్ళు అప్పటికి ఏడటం వల్ల రెడ్‌గా అయిపోవటము. కొంచెం ఎక్కువ సేపు ఏడిస్తే బాధ ఉంటది కదా! ఆళ్ళ ముందు తెలియకుండా ఈమె బాధ చూపించకుండా ఉండాలి, నోటీస్ చేయకుండా ఉండాలి, తెలియకుండా ఉండాలని అనుకుంది. కానీ డాన్సర్స్ తీసుకెళ్ళటానికొచ్చాను నిన్ను. ఇదిగో కాస్ట్యూము ఇదంతా త్వరగా రా సుజాత వెళ్దాము అని అంటే ఇంకప్పుడు ఆమె ముందు ఏం మాట్లాడకుండా, అది ఏం మాట్లాడాలి ఏం చేయకుండా నుంచొని ఆహ్, ఉందనమాట. ఇట్స్ జస్ట్ ఎ పెర్ఫార్మన్స్ ఇలాంటియన్నీ నువ్వు ఫీల్ అవ్వకు, ఏం వరీ అవ్వకు, నువ్వు చేయగలవు అని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంది సుజాతకి. Without saying a word, I followed her. When I met the other dancers and saw how they looked at me with my limping gait, when I saw their surprise and dismay, I fell still deeper into a pit of despair. When the dancer who was to perform the part of Diman Mahisasura
asked me if I was sure I was up to performing. I nodded and struggled to hold back the tears. అదే. ఒక మాట గూడా మాట్లాడకుండా సుమతితో తను తీసుకొని ఫాలో అయిందనమాట. ఎళ్ళింది. అక్కడ వేరే డాన్సర్స్‌ని కూడా కలవటము, వాళ్ళని చూసి సర్ప్రైజ్ అవ్వటము. ఇంకా ఈమ ఏం చెప్పాలి, ఏం చేయాలో తెలీదు. ఈ 'మైసాసుర' దాంట్లో ఒక పార్ట్ రాక్షసుడు పాట దాంట్లో ఈ దుర్గా డాన్సర్ దాంట్లో ఒక పెర్ఫార్మ్ చేయటానికి ఇష్టమంటే ఏమి చెప్పలేక తల ఊపి ఈమె కాళ్ళు కూడా బాలేదు కదా! నన్ను ఎట్లా చేయగలననే భావనతో ఉంటుంది ఓ పక్క. వీళ్ళందరిని చూసి ఒక ఆనందంగా ఉండి, మళ్ళా నేను ఎట్లా పెర్ఫార్మ్ చేస్తావా అనంటే, ఈ గ్రూప్‌తో అంటే, అని చెప్పి ఇబ్బంది పడుతూ ఆ భావన గూడా అణుచుకుందనమాట తను. ఏడుస్తుంది కూడా. లోపల లోపల భావన అణుచుకొని, సరే అని తల ఊపిందనమాట వాళ్ళడుగుతుంటే. Sumati was keeping Ishan for a few days so I could have time to practice, and I was glad that he would not see the desperate state into which his mother had fallen. When I sat that night to reflect on my situation, I heard Mata's word from 2 years ago about detachment. How this was Krishna's teaching to Arjuna. అది. ఈ విషయాన్ని సుమతి టేక్ కేర్ చేస్తూ ఉందనమాట కొన్ని రోజులు. ఒకరోజు అప్పుడు ఈమెకు ప్రాక్టీస్ చేయడానికి కూడా కొంచెం టైం దొరుకుతుంది. చాలా ఆనందంగా ఉంది. కానీ ఒకరోజు అనుకోకుండా ఆళ్ళ అమ్మ ఎట్లా అదే విచ్ హిస్ మదర్ హాడ్ ఫాలెన్ ఎట్లా పడిపోయింది. ఏంటి అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ రాత్రి ఆమె సిట్యుయేషన్ ఎందుకు ఆహ్, ఈమెకి వెంటాడుతూ ఉందనమాట. ఎందుకొచ్చిందని. అప్పుడు మాత చెప్పింది 2 ఏళ్ల క్రితము డిటాచ్‌మెంట్ ఒకళ్ళతో మనం పెట్టుకోవద్దు. ఎందుకు అది అందుకని కృష్ణాస్ టీచింగ్ టు అర్జున అని కూడా చెప్పింది. హౌ దిస్ కృష్ణాస్ టీచింగ్ టు అర్జున అని చెప్పి కూడా అంటుంది. "Why do I care?" I asked out loud in a breaking voice, speaking to the empty room. Why do I care if I humiliate myself? Why do I care if I make a fool of myself? If I stumble or fall? Once again, tears flooded my face. It was only then that I realized how attached I still was to maintaining my image as an accomplished performer. My despair was nothing but my crushed pride. I would so much rather not perform than to perform badly. Even though nobody would know me, nobody would recognize me as a dancer Malini. I would know if I did not perform well, especially at the palace, my sense of self worth would be shattered. Does Mata want me to break this attachment? I asked again, speaking out loud. Must I endure humiliation in order to achieve that? Throughout the night, these questions haunted me. నేనెందుకు కేర్ తీసుకోవాలి? ఆమె ఏమేమో క్వెషన్‌లు రాసుకుంటూ ఉంది. కొంచెం పెద్ద పెద్ద వాయిస్‌తో అనమాట. అంటే ఆ రూమ్‌లో ఎవరు లేరు కదా! ఈమొక్కటే ఉండి క్వెషన్ ఏసుకుంటూ ఆ రాత్రంతా నేనేమి ఏం చే నేనెందుకు అందరి ముందు ఫూల్ అవ్వాలి చేయకుండా పడిపోయినా, ఉన్నా. నా కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి. అది ఆపుకుంటుంది ఫేస్‌లో. మళ్ళా ఆ బాధ నేనెందుకు వాళ్ళకి చూపిచ్చాలి? ఎట్లా మెయింటైన్ జేయాలి నా బాడీ ఫిగర్‌ని గాని డాన్సెస్ ఏసేటప్పుడు ఎట్లా భావాలు, అభంగాలు నా ఫేస్‌లో చూపించడం, నా బాడీలో చూపించగలను. ఎందుకంటే ఒక డాన్సర్‌కి ఉండాలి కదండీ! హావభావాలు అన్నీ ఉండాలి కదా! కళ్ళతో చూపించాలన్నా, చేత్తో చూపించాలన్నా, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ ఉండాలి కదా! అవన్నీ నేనెట్లా చూపించగలను? నేనొక పెర్ఫార్మర్ కదా! అంతకుముందు. హ్మ్. ఇవన్నీ ఆమెకి పదే పదే గుర్తుకొస్తుంది. నేనేమన్నా బ్యాడ్‌గా చేస్తే ఏమవుతది? ఇలా ఆమె అనుకుంటూ ఉంది. నన్నెవరైనా గుర్తిస్తారా? నేను అంతకుముందు మాలిని గదా! ఎవరు గుర్తించరు. నాకు తెలుసు. నేను సరిగ్గా చేయకపోయినా పర్లేదు. ఆ! ఈ ప్యాలెస్ ముందు నాకేమన్నా ఇదవుతదా? ఎవరన్నా అనుకుంటారా? లేపోతే మాతతో ఇక్కడి నుంచి నన్ను పంపించేస్తదా? ఇవన్నీ ఆమామ పెద్ద పెద్దగా మాట్లాడుకుంటూ రాత్రి ఆ రోజు రేత్రంతా ఆమామ క్వెషన్స్ ఏసుకుంటూ వెంటాడుతున్న అవే క్వెషన్స్ ఆమె మైండ్‌లోకి రావడము, రిపీట్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. As days break arrived, I realized that I had not truly let go of my doubts about Mata. My trust, my belief in her was now nowhere to be found. I felt abandoned by her and I struggled against this feeling. She knew of my condition and yet she was placing me in a situation where I could fail. How was I to make peace with this? అదే.
ఇట్లా ఇట్లా ఆడుకుంటూ పొద్దున పూట తెల్లారిందనమాట. వచ్చేసరికి ఇంకా ఆమె క్వెషన్‌లకి డౌట్‌లున్నాయి కదా! మా అత్తకి తెలుసు కదా నా గురించి. నేను ఆమెని ఎట్లా నమ్మగలను? ఈ ఉన్న పరిస్థితుల్లో. నేను ఎట్లా ఇబ్బంది పడగలను? ఆమె ఏం ఫీలింగ్ చేస్తుంది? ఎందుకు నా సిట్యుయేషన్స్ నా కాలు బాలేదు. నా ఇబ్బందులు అన్నీ తెలుసు కదా! ఎందుకు నన్ను ఆమె ఇబ్బందిలోకి పంపించి, ఇయన్నీ నేనేమన్నా ఫెయిల్ అవుతానా? నాకెందుకు మనశ్శాంతిగా లేదు. ఇదే ఆమె భావనలో లోపల లోపల ఆమె అనుకుంటూ ఉంది సుజాత. Somehow I managed to get through the next few days and finally the evening of the performance came. Dressed in my costume, I resigned myself to my fate. Sumati came and led me through palace hallways once I had never walked before. This was the first time I was entering the palace proper. It was where I would have performed if Udo and I had not made our desperate plan to escape. Had I not been so anxious, I would have looked admiringly at all the beautiful decorations and objects and enjoyed the brief stroll to the palace. As we proceed, Sumati happened to say that Mata was bringing some guests. Sri Krishna was occupied that night and had asked her to arrange the entertainment for their visitors. హ్మ్. అదే. కొన్ని రోజులు అట్లా అట్లా జరుగుతూ ఈమె ఆశతో నిద్రపోవడం, పొలరావడం అట్లా డేస్ ముందుకు జరుగుతూ ఉందనమాట. చివరికి ఆమె పెర్ఫార్మ్ చేసే టైం వచ్చిందనమాట ఆ రోజు. ఆ రోజు సాయంత్రం ఏముంది కాస్ట్యూమ్ యేసుకొని ఆహ్, ఎళ్తుందనమాట. సుమతి వచ్చి వీళ్ళిద్దరూ హాల్‌వే టైమ్ వచ్చింది కదా! చేయాలి కదా! పెర్ఫార్మ్. ఇంక వెళ్తుందనమాట. హాల్‌వేలో వెళ్తూ ఉంటే ఆమె అట్లా ముందుకు నడుస్తూ ఉంటే ఈమె ఫస్ట్ టైమ్ అనమాట ప్యాలెస్. అదే గనక అంతకుముందు అనుకున్నారు. వీళ్ళు గనక తప్పించుకోబోని అదే ఈళ్ళు వచ్చి పెళ్లి చేసుకొని చెప్పకుండా ఉంటే ప్యాలెస్‌లో పెర్ఫార్మ్ చేయాలి అని ఒక కోరికున్నది నాకు. అది అంతకుముందు చేసేదాన్ని. అది చేయలేదు. ఇప్పుడు నాకు వచ్చింది. అందుకని ఇది ఫస్ట్ టైమ్ కాబట్టి ఆమె ప్యాలెస్‌లోకి వెళ్ళటానికి ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ చాలా హ్యాపీగా ముందుకి కొంచెం ఎళ్తూ ఉంది. ఈ డెకరేషను, వస్తువులు ఇయన్నీ అరేంజ్ చేస్తుంది. తర్వాత సుమతి చెప్పిందనమాట. మాత ఇంకా కొంతమంది గెస్ట్‌ని తీసుకొస్తుంది. శ్రీకృష్ణుడు గూడా రెడీగా ఉన్నారు. ఈరోజు రాత్రి ఎంటర్‌టైన్ త విజిటర్స్ అందరికి చేయటానికి, ఆయన్ని చూడటానికి కూడా అరేంజ్ చేస్తున్నారు అని గూడా చెప్తుంది. "డూ యూ నో హూ విల్ బి ఇన్ అటెండెన్స్?" ఐ ఆస్క్డ్ ఇన్ హెసిటేటింగ్ వాయిస్. ఎవరెవరు వస్తున్నారో నీకు తెలుసా అని అడుగుతుందనమాట సుజాత సుమతిని. ఐ ఐ ఓన్లీ నో దట్ అర్జున విల్ బి దేర్. ఐ డోంట్ నో అబౌట్ ది అదర్స్. అట్ ద మెన్షన్ ఆఫ్ హిస్ నేమ్ ఐ కేమ్ టు ఎ ఫుల్ స్టాప్. వాట్ ఈస్ రాంగ్ సుజాత? అదే. ఎవరొస్తున్నారని అడిగిందనమాట. అర్జున వస్తున్నాడని చెప్పిందనమాట. ఇంక తర్వాత ఎవరొస్తున్నారో తెలీదని చెప్తుంది. కానీ అతని పేరు చెప్పగానే ఇంకా ఈమె ఆగిపోయిందనమాట. "ఏమైంది సుజాత? ఏం రాంగ్ నీకు?" అని చెప్పేసి అంటుంది. "ఐ కెనాట్ గో ఇన్ సుమతి. ఐ జస్ట్ కెనాట్. టీయర్స్ పూల్డ్ ఇన్ ద కార్నర్స్ ఆఫ్ మై ఐస్. బిఫోర్ హిమ్ ఆఫ్ ఆల్ పీపుల్ ఐ కుడ్ నాట్ హ్యూమిలేట్ మైసెల్ఫ్." నేను వెళ్ళలేను సుమతి. నా వల్ల కాదు అని ఏడుస్తూ మూలల దగ్గర నుంచోనిపోయి కళ్ళు తుడుచుకుంటూ ఉందనమాట. అంతమంది అతని ముందు నేను చేయలేను అనే భావనకు వచ్చేసిందనమాట. Turning to look me in the eye and taking my hands in hers, she said quietly and slowly, "Sujata, in all these days have you once turned to Mata for help?" She never fails to respond. Take a deep breath, and when you are exhale, let go of all your worries. Turn to Mata now. You have been struggling these days and have not appealed to her. And I write, you have not asked for her help. అదే. ఇంకా తిని వైపు చూస్తూ కళ్ళతో చేతులు తీసుకొని చెప్తుందనమాట. కొంచెం చిన్నంగా, నెమ్మదిగా "రా సుజాత, ఇన్ని రోజులు నువ్వు ఎట్లా ఎళ్ళిపోయిందో మాత చేతుల్లో ఉండి హెల్ప్ తీసుకున్నావు కదా! నిన్ను ఎట్లా ఫెయిల్ చేసిందా? ఏమి లేదు. ముందుకు తీసుకెళ్తుంది కదా! అట్లానే నువ్వు కొంచెం కాస్త డీప్ బ్రెత్ చేసుకొని ఈ లోపలికి వదిలేయటం, ప్రాణాయామంలాగా చేస్తూ ఉంటే నీకున్న బాధలు, ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అప్పుడు మాతా వైపు చూస్తూ ఈ ఈ చెప్తున్నామండి. ఇయన్నీ నువ్వు ఇన్ని రోజులు ఎట్లా ఇబ్బంది పడి, ఎట్లా నీ లైఫ్‌లో ఎట్లా ముందుకి రావాలి, ఏం చేయాలి అని అనుకుంటున్నావు గదా! ఎప్పుడైనా అడిగిందా మాత నిన్ను? ఇలాంటివి ఏం లేదు కదా! మాత కూడా నిన్ను హెల్ప్ చేయమని కూడా ఎప్పుడు అడగలేదు కదా! ఇదే కదా అడిగింది అని చెప్తుంది. How can I dance with my leg as it is? Why has Mata asked this of me? What is wrong with your leg, Sujata? Your leg is fine. Let us keep walking and you will say.
నన్నెందుకు అడుగుతుంది మా అత్త ఇదే సిట్యుయేషను. నా కాలు గురించి తెలుసు కదా! అని మళ్ళా బ్యాక్‌కొస్తుందనమాట. మళ్ళా జరిగిపోయింది. మళ్ళా తెలుసుకొని గుర్తు తెచ్చుకొని చూస్తుంది. నీలో ఏమి త ఉన్ ఏ ఏమైంది సుజాత అని అడుగుతుందనమాట సుమతి. నీ కాలు బానే ఉన్నది. నువ్వు చేయగలవు. నువ్వు మంచిగా నడుస్తున్నావు. చూస్తూ నడువు అని చెప్తుంది. I took a few steps forward and became clear that my limp was gone. Questioningly, I turned to Sumati. కొన్ని అడుగులు ముందుకు ఏసిన తర్వాత ఆమెకి తిమ్మిరి పట్టడం కానీ, ఇట్లా మామూలుగా దెబ్బ ఉంది స్ట్రెయిట్‌గా ఉండకపోవడం కానీ, ఇట్లా ఇయన్నీ ఎళ్ళిపోయినది. క్వెషన్‌లేసుకుంటుంది సుమతి వైపు చూసి. She smiled. Did you have faith that Mata would make it possible for you to perform? How could you have not known this? She is fulfilling a long held desire of yours and using it as a reason to heal your limp. She is doing this for you, Sujata. It is what you have long wanted. Why have you been making such a fuss? I could not answer her. Come, let us go quickly, she said. అదే నవ్వి ఇప్పుడైనా సరే నీకు నమ్మకం అనేది ఉందా మాత వైపు? మాత చేయగలదు. ఏది తలుచుకుంటది. నువ్వు డాన్స్ చేయడానికి కూడా లెగ్ లింప్ లేకుండా ఉన్నది. ఇబ్బంది లేకుండా ఉన్నది. ఇయన్నీ నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? మాత నీకు కూడా లాంగ్ కోరిక అనేది ఉంది కదా! ఇదే కదా రీజను. మళ్ళా నీ కాలు కూడా తగ్గింది. ఆహ్, ఇ ఇదే గదా! నీకు ప్రాబ్లమ్ ఉందని అంటున్నావు గదా! ఇప్పుడు అంతా బావుంది గదా! వెళ్దాం పా సుజాత. ఎప్పటినుంచో చాలా కాలం నుంచి నువ్వు ఎదురు చూస్తున్నావు కదా! ఇది నువ్వు చేయగలవు. ఎందుకు ఇంకా కాస్త ఆలోచించి అది ఇది అని అంటున్నావు. ఒక్కొక్క రీజన్‌కి ఆమె ఎట్లా చేయగలదో ఆమెకు తెలుసు. అందుకని నిన్ను ఇలా అడిగింది మాత. అందుకనే నువ్వేమి సమాధానము ఎట్లా చెప్పాలి? ఏం చేయాలంటున్నావు? ముందెళ్దాం పా అని చెప్పి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. అంటే ఐ కుడ్ నాట్ ఆన్సర్ హర్. అది నువ్వు అడిగిన దానికన్నా ఇలాంటియన్నీ ఏం చేయకుండా కొంచెం ముందు ఎళ్ళిపోదాము రా అని చెప్పి చెప్తుంది. త్వరగా ఎళ్దామని చెప్తుంది. Wanting to test my newly healed leg, I hurried down the hall so quickly that Sumati had trouble keeping up with me. My once limping leg could not move as fast I wanted it to. A great sense of relief came over me. అదే ఏమో కొత్తగా తగ్గింది కదా! హీల్ అయిన లెగ్‌తో ట్రై చేద్దాము, టెస్ట్ చేద్దాము అని చెప్పి పరిగెత్తుకుంటూ అది కూడా సుమతి చెప్తుంది గదా! త్వరగా రా అని హాల్‌వేలో త్వరగా వెళ్దాం అని చెప్పి ఎళ్తుందనమాట. నన్నేమన్నా ఇబ్బంది పెడతదా? ఏమన్నా టెస్ట్ చేద్దాం అనుకుంది. కానీ ఆ లెగ్ త్వరగా మూవ్ అవ్వలేకపోతుంది కానీ నాకు అనుకరిస్తుంది. ఎట్లా కావాలంటే అట్లా నేను చేయగలను అనే భావన కలిగిందనమాట సుజాతకి. ఆ సెన్స్ రిలీఫ్ ఆ పెయిన్ నుంచి కూడా వెళ్ళిపోయేసరికి ఆమె చాలా నేను చేయగలను డాన్స్ అనే భావనలోకి వచ్చిందనమాట. ఐ హాడ్ డన్ సో మెనీ టైమ్స్. ఓకే. సుమతి లెడ్ మీ ఇంటూ ద రూమ్ వేర్ ద అదర్ డాన్సర్స్ వర్ గ్యాదర్డ్. అదే సుమతినడిగింది. నన్ను ఆ రూమ్‌లోకి ఎళ్ళని మిగతా వాళ్ళు చేసే ఈ గ్రూప్‌లో డాన్సర్స్ దగ్గర ఎక్కడున్నారు? అక్కడ వాళ్ళందరూ కలుస్తారు గదా! అక్కడికి తీసుకెళ్ళు. అక్కడికెళ్ళని అని చెప్పేసి అడుగుతుంది. దే వర్ యాస్ సర్ప్రైజ్డ్ యాస్ ఐ హావ్ బీన్ when they saw me walking without a limp. We waited until we were called into the room where Mata and her guest were seated. I looked over to where Mata was sitting and saw that she was engaged in a conversation with Arjuna. There was no time to dwell on my concerns or even to take much note of Arjuna's presence because the drumming had already started. I began to impress myself in Durga Devi's wrath. In the past, when I had performed this role, I had felt myself transformed into many armed Devi battling the mighty Asura, the buffalo demon who treated life, who tortured and killed, who uprooted trees and ripped mountains from the breast of Vasundhara, Ma Earth Devi, who consumed rivers, poisoned the land, and perpetually found new ways to harm living creatures. The drama had always come alive for me. అది. ఎక్కడైతే ఉన్నారో ఆ డాన్స్ అదర్ డాన్సర్స్ అక్కడికి కలుస్తారు గదా! అక్కడికెళ్లి కలవాలని చెప్పి సుమతికి చెప్పింది. ఆ రూమ్‌లోకెళ్ళింది. అక్కడికెళ్ళేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈమె నడుస్తున్నా ఈ దెబ్బ ఆహ్, ఒక లెఫ్ట్ లెగ్ ఇది ప్రాబ్లమ్ ఉంది కదా! సుజాతకి అయన్నీ చూసి చాలా హ్యాపీగా వాళ్ళు సర్ప్రైజ్ అయ్యి ఫీల్ అయ్యారనమాట. ఇంకా వీళ్ళందరూ పిలిచేదాకా ఉందామని మాత గెస్ట్‌లు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ పిలిచేదాకా ఉన్నారని ఒక దగ్గర ఉన్నారనమాట. ఇంకక్కడికెళ్ళేసరికి మాత ఈ ఈళ్ళందరూ ఆ! అర్జున్‌తో మాట్లాడుతూ వీళ్ళందరూ ఉన్నారనమాట. ఆడకెళ్ళిన తర్వాత ఈమెకున్న ఇబ్బందులు ఏమి లేకుండా అర్జున వైపు నుంచి కూడా
చూడకుండా ఒక నోట్ టేక్ మచ్ నోట్ అతని వైపే తన మనసుని మళ్లింపక డ్రమ్మింగ్ సౌండ్ వస్తుందనమాట. స్టార్ట్ అయ్యేసరికి నిమగ్నం అయిపోయి దుర్గాదేవి పాత్రలో నిమగ్నం అయిపోయి చేయటము ఇదంతా చేసిందనమాట. ఎందుకంటే ఒకప్పుడు దేవి ఎట్లా అసురాని ఈ చాలామంది రాక్షసులు యానిమల్స్‌ని లేతే క్రియేచర్స్‌ని ఇలాంటి చిన్న చిన్న భూముల్ని, చెట్లను నరకటం, అడవుల్ని నరకటం ఇలాంటియన్నీ చేశారు గదా! కొండలు ఇయన్నీ భూమాతకి చాలా కోపం ఉండి చాలా ఇబ్బంది పడింది గదా! ఇలాంటియన్నీ ఈ నదులు ల్యాండ్‌ని కూడా చాలా దారుణంగా ఇవన్నీ హాని చేశారు కదా! ప్రతి జీవికి. అది వచ్చి చివరికి ఆ డ్రామా లైవ్‌లో పెర్ఫార్మ్ చేశారనమాట. వీటన్నిటి గురించి కూడా. Now, as I stood poised to dance, allowing the rhythm of the drums to enter my body, I saw in my mind's eye the form of Mahendra step out of the shadow. This time it was not my Sasura. I was battling, but my old nemesis Mahendra. Even before I began to take the first step, I saw the dancer who stood before me in the costume of the buffalo demon transform into the man who had been the demon in my life. Suppressed memories suppressed memories of that man's detested touch and looks sprang up in front of me. I saw the lust in his eyes and felt his desire to possess me. I also felt my fear of the hooded man who had come at least behest to kill Uddhav. అదే. ఏమో ఒక పొజిషన్‌కొచ్చి డాన్స్ చేద్దామని నుంచొని, ఈ రిథమ్ సౌండు, డ్రమ్ సౌండు ఆడినప్పుడు ఈ బాడీ ఎంటర్ అయ్యి ఆమె మైండ్ అంతా మహేంద్ర స్టెప్ ఒకటి ఏస్తుంటే మహేంద్ర షాడో కనిపిస్తున్నట్టు ఫీల్ అవుతుందనమాట. కానీ మహేంద్ర కాదు. ఈ టైము మహిషాసుర ఇది బ్యాటిలింగ్ దాని కొరకు యుద్ధం చేయడానికి మహిషాసురలాగా వచ్చాను. మహిషాసురుడిని చంపడానికి యుద్ధం చేయడానికి వచ్చాం ఈ పాత్ర. అది పాత పాత్ర. ఇది కాదు అని కొన్ని కొన్ని స్టెప్స్ తీసుకుంటూ డాన్స్ చేస్తూ ఆ కాస్ట్యూమ్‌లో ఉన్నది ఎవరో కాదు బఫెలో డెమన్ రాక్షసుడు మన ఆ మ్యాన్ ఎట్లా నా లైఫ్‌లోకి ఎట్లా ఎంటర్ అయ్యారు, ఎట్లా రాక్షసుడు ఎట్లా ఉన్నది అయన్నీ పోయి ఆ మెమోరీస్ అన్నీ గుర్తు తెచ్చుకోకుండా ఆమ అందరి ముందు నుంచొని ఆ కళ్ళ వైపు చూస్తూ ఆమె ఇష్ట ప్రకారము పోజులు ఇవన్నీ చేస్తూ అప్పుడు ఆమెకి ఉన్న ఫియరు ఈ మనుషుల ముందు ఇయన్నీ హర్డ్ కేమ్ అదే ఉదవ్‌ని ఎట్లా చంపింది ఇయన్నీ భావన అన్నీ తెచ్చుకొని ఎవరు చంపారు ఇయన్నీ తెలుసుకుంటూ ఉన్నది మాస్టర్స్. మాస్టర్స్ ఇంకెవరన్నా షేర్ చేసుకుంటారా? ఏమన్నా చెప్తారా? లేపోతే ఇవాల్టికి ఇంతవరకు ఆపుదామా? ఎవరైనా మాట్లాడండి మాస్టర్స్ ఉంటే.